చారిత్రాత్మక అంశంగా కళ్యాణ ఉభయాన్ని కంటే వంశీయులు 620 సంవత్సరాలకు పైబడి నిర్వహిస్తూ ఉన్నారు. రంగనాథ క్షేత్రంలో 6 శతాబ్దాలకు పైబడి కంటే వంశీయులే క్రమం తప్పకుండా కళ్యాణ ఉభయాన్ని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సమర్పిస్తున్నారు. వీరి త్యాగానికి కృతజ్ఞతగా ఉగాది పర్వదినం రోజున రంగనాథునికి నైవేద్యం చేసే భాగ్యం కల్పించారు. వీరిలో కొందరు విదేశీయుల్లో స్థిరపడినప్పటికీ వంశ సాంప్రదాయానికి విలువనిచ్చి రంగనాథుని కళ్యాణ ఉభయాన్ని సమర్పించి కన్యాదాతలుగా పాల్గొంటారు. కళ్యాణ వస్త్రాలు, మాంగళ్యం, తలంబ్రాలు, పూజా ద్రవ్యాలు దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో అర్చకుల ద్వారా సమర్పించారు. భగవంతుడి సేవకు తమ వంశీయులు కట్టుబడి త్యాగం చేయటం గర్వకారణం అంటున్న ఉభయకర్తలతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. కంటే సోదరులు రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణ వైభవాన్ని ఇక్కడ భక్తులకు అందించారు. పూర్వం ఉదయగిరి ప్రాంతం నుంచి దండయాత్రల నుంచి ఈ పంచలోక విగ్రహాలను కాపాడి ఉత్సవాలను కాపాడి ఈ ప్రాంతానికి చేర్చి ఈ కళ్యాణ వైభవాన్ని వీరు వంశీయులు ప్రాణాలకు తెగించి పెన్నా నదిలో నడిచి వచ్చి అర్ధరాత్రి పూట నడిచి వచ్చి ఇక్కడకు స్వామిని చేర్చి భక్తులకు ఈ విశేష వైభవాన్ని వీరు అందించారు. ఈ విశిష్టతను ఇక్కడ కొనసాగిస్తున్నారు. చెప్పండి, ఈరోజు ఈ వంశానికి చెందిన మీరంతా కూడా ఈ కైంకర్యాన్ని స్వామికి సంబంధించిన ఉభయాన్ని సమర్పించడం ఎలా అనుభూతికి లోనవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎంతో కాలం పుణ్యం ఉంటే ఈ స్వామివారి కార్యం మాకు వస్తుంది. ఇక ఈ స్వామి కళ్యాణం చేయటం అనేది మా మహాభాగ్యం అనుకుని ఆనందిస్తున్నాను. 625వ కళ్యాణోత్సవం ఇది. తరతరాలుగా వస్తున్న కంటే వంశం వారసత్వంగా ఇప్పుడు ఆడబిడ్డలు ఇది కంటిన్యూ చేస్తున్నామండి. ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన వరం ఒకటి ఇది. ఇప్పుడు ఇది ప్రజెంట్ మా తండ్రి గారు, తాతగారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చి అలవడినాయి. అవే విధంగా అదే తంతుగా ఇది మేము కూడా పాటిస్తూ ఈ కళ్యాణానికి వచ్చి ప్రతి సంవత్సరము ఇది చేస్తున్నాం. గోవిందా గోవిందా. అధికారులు కానీ దేవాదాయ ధర్మశాఖ కానీ వాడు అందరూ కలిసి చేయడం మంచిది. అది పక్కన పెడితే ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి చూస్తే ఈ ఆలయ ప్రాశస్త్యం స్కాంద పురాణంలోనే చెప్పబడిందని నేను చూసాను, చదివాను చాలాసార్లు. స్కాంద పురాణంలో విశేషంగా చెప్పబడిన ఈ ఆలయంకు సంబంధించి అంటే వంశస్థులు ఉభయదాతలుగా ఉండడం, ప్రదాతలుగా ఉండడం అనేది వాళ్ళ పూర్వజన్మ సుకృతం. డెఫినెట్గా అప్పుడు తరతరాలుగా వాళ్ళు ఎంతో వైభవంగా ఉజ్వలంగా చేస్తూ వస్తున్నారు. అదృష్టవశాత్తు ఇప్పటి తరాలు కూడా ఇలా ఉండడం 620 సంవత్సరాల నుంచి అని తెలిసినప్పుడు వాళ్ళు గగురు పొడుస్తుంది. 620 సంవత్సరాలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది మన చరిత్ర పుస్తకాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ పూజారులు వీళ్ళంతా కలిసి చెప్పినప్పుడు చూస్తే అనిపిస్తుంది ఎంత పుణ్యం చేసుకుంటే ఇంత ఎప్పటి నుంచి ఉంటుందని చెప్పి. కళ్యాణోత్సవానికి ఈ సనాతన సంప్రదాయాన్ని అనుసరించి ఎన్నో విధానాలు రూపొందించారు. వీరు పూర్వం ఇక్కడ దండయాత్రల నుంచి స్వామి ఉత్సవాలను వారంతా కూడా కాపాడి పెన్నా నదిలో ప్రాణాలకు తెగించి ఈ ప్రాంతానికి చేర్చి ఇక్కడ కళ్యాణ వైభవానికి బ్రహ్మోత్సవంలో కళ్యాణ ఉత్సవాలు ఈరోజు బ్రహ్మోత్సవానికి ఎంతో వ్యయం చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారి త్యాగాలకు గుర్తుగా ఆ ఉత్సవాలనే ఈరోజు కళ్యాణమూర్తులుగా అలంకరించి కళ్యాణోత్సవాన్ని భక్తులకు సమర్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనేక విధానాలను ఆ సనాతనంగా రూపొందించారు. వీరికి ఉగాది రోజున ప్రసాదాలు స్వామికి నివేదించినట్టే ఈ ఉభయకర్తలకు కూడా ఆ ప్రసాదాలను ఇచ్చే విధానాలన్నింటినో సనాతన విధానాలని రూపొందించారు. మనం ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మీరు ఒక కంటే వంశానికి చెందిన ఉభయకర్తలుగా మీకు సనాతనంగా కొనసాగుతున్న ఈ మర్యాదలు అయితేనేమి, ఈ విధానాలు అయితేనేమి ఎలా ఉన్నాయి? మర్యాదలు బాగా తగ్గాయండి మాకు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా మమ్మల్ని అసలు ఇక్కడ పెద్దగా పట్టించుకోవట్లేదు. లాస్ట్ స్వామివారి మాల వేసుకునే దానికి కూడా మేము దండం పెట్టుకొని ఇప్పుడు మా పిల్లకాయలను కూడా మేము ఇబ్బంది పడుతున్నాము. అది ఒకప్పుడు లేదు కదా. ఈ మధ్య కొంతకాలం మేము ఎన్నిసార్లు చెప్పిన ఈఓ గారికి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కొద్దిగా దానికి మొత్తం ఖర్చు అంతా మాది. మొత్తం మేమే ఖర్చు పెడతాం. స్వామివారి ఇంటికాడికి వచ్చి మళ్ళీ ఇంటికాడికి వచ్చి వదిలిపెట్టేది, స్వామివారిని గుళ్ళో అప్పగిచ్చేది. రాత్రి ఏనుగు వాహనం ఉంది, ఏనుగు వాహనం కూడా మేమే అంతా ఉంది. మళ్ళీ గుళ్ళో అప్పగిచ్చే పూర్తి బాధ్యత మాది. సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా జరిగే ఉత్సవంలో ఈ ఆలయ నిర్వాహకులు దేవాదాయ ధర్మశాఖ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ కొనసాగుతుందని ఇక్కడ ఉభయకర్తలు కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి అనేక శాస్త్రీయ విధానాల్లో కూడా ఎన్నో
అపశృతులను ఇక్కడ కొనసాగుతున్నాయి. వీటన్నిటిని కూడా ఉన్నతాధికారులు పట్టించుకొని ఈ సనాతన సాంప్రదాయ విధి విధానాలను ఇక్కడకు వాటిని పరిరక్షించి పునర్సమీక్షించాలన్న అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కంటే సోదరులు చేసిన సాహసం, ఈరోజు స్వామి పట్ల భక్తి, ఆ భక్తి భావాన్ని ఈరోజు ఇక్కడుండే ఈ తరానికి, ఇప్పుడున్న వారికి అందరికీ కూడా, ఇప్పుడున్న భక్తులందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. భగవంతుని పట్ల అంకుఠిత దీక్షతో, త్యాగ నిరతితో, భక్తి భావంతో కొనసాగితే వారి కుటుంబాలు వర్ధిల్లుతాయనేందుకు ఈ కంటే సోదరులే నిదర్శనం. ఇప్పుడు వీరంతా కూడా, ఈ కంటే సోదరులు అన్ని కుటుంబాలన్నీ కూడా ఆనందమయంగా స్వామికి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ ఉభయాన్ని సమర్పించి వారి ఆనందాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ నిర్వహణ పట్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి విధానాలను అధికారులు వీటన్నిటిని కూడా పరిరక్షించి, సనాతన ధర్మాలను పరిరక్షించి, సనాతన విధానాలు కొనసాగించేందుకే దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారులు ఉంటారు. వారు వారి కర్తవ్యాన్ని విస్మరించి ఇక్కడ రాజకీయాలకో వేరే ఇతర వ్యవహారాలకు వారంతా లోనై ఇక్కడ సనాతన విధానాలకు ఇక్కడ స్వస్తి పలకడం అనేది మంచి పరిణామం కాదు. ఇలాంటి పరిస్థితుల పట్ల ఉన్నతాధికారులు కఠిన వైఖరిని వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ కళ్యాణోత్సవం అనంతరం రథోత్సవం స్వామి దేవేరితో కలిసి, శ్రీవారు అమ్మవారితో కలిసి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధమవుతా ఉంది. ఆ రథానికి, భారీ రథానికి ఇక్కడ పూజలు నిర్వహించి కలశోత్సవాలు నిర్వహించి రేపు ఉదయం రథోత్సవానికి అంతా కూడా రంగం సిద్ధమైంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఏఎన్ఎన్ న్యూస్, నెల్లూరు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు